నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. టాలీవుడ్లో నెగిటివ్ సెంటిమెంట్లను బ్రేక్ చేసే హీరోగా జూనియర్ ఎన్టీఆర్కు ప్రత్యేక పేరుంది. ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్కి హిట్ ఇవ్వడం అనేది ఎన్టీఆర్కి కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. 2015లో వచ్చిన టెంపర్ మొదలుకొని గతేడాది వచ్చిన దేవరా వరకు పలువురు ఫ్లాప్ దర్శకులకు హిట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. అలాగే రాజమౌళితో సినిమా చేసిన హీరో తన తదుపరి సినిమాతో ఫ్లాప్ అందుకుంటాడనే సెంటిమెంట్ 2 దశాబ్దాలకు పైగా ఉంది. ఆ సెంటిమెంట్ను కూడా దేవరాతో బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు మరో నెగిటివ్ సెంటిమెంట్ను బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. తమిళ దర్శకులతో తెలుగు హీరో సినిమా చేస్తే ఫ్లాప్ అనే నెగిటివ్ సెంటిమెంట్ కొన్నేళ్లుగా నడుస్తోంది. ఇటీవలే శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ చేయగా అది పరాజయం పాలైంది. అంతకుముందు సముద్రకాంత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ బ్రో, మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు స్పైడర్ చేయగా వాటి ఫలితాలు ఏమయ్యాయో తెలిసిందే. అలాగే లింగస్వామితో ది వారియర్ చేసి రామ్, వెంకట్ ప్రభుతో కస్టడీ చేసి నాగ చైతన్య ఫ్లాప్స్ అందుకున్నారు. ఇలా తమిళ్ డైరెక్టర్స్తో సినిమాలు చేసి కొన్నేళ్లుగా తెలుగు హీరోలు ఫ్లాప్స్ అందుకుంటున్నారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ని కూడా ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే దేవరాతో అలరించిన ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ ఫిలిం వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. వీటి తర్వాత కాలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఇప్పటికే నిర్మాత నాగవంశీ కూడా ఎన్టీఆర్ నెల్సన్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం జైలర్ 2తో బిజీగా ఉన్న నెల్సన్ ఆ తర్వాత చేయనున్న ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్తోనే అని సమాచారం. అంతేకాదు, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నారని వినికిడి. మొత్తానికి తమిళ్ డైరెక్టర్ నెల్సన్తో ఎన్టీఆర్ సినిమా దాదాపు ఖరారైంది. ఈ క్రమంలో తమిళ దర్శకుడితో సినిమా చేస్తే ఫ్లాప్ అనే సెంటిమెంట్కి ఇక శుభం కార్డ్ పడినట్లే అనే చర్చలు మొదలయ్యాయి. అదే జరిగి ఈ సెంటిమెంట్ కూడా బ్రేక్ అయితే టాలీవుడ్ స్టార్స్లో ఎన్టీఆర్ మరింత ప్రత్యేకంగా నిలుస్తాడు.